సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ అశోక్, వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ సందర్భంగా మనకి జియో అందిస్తున్న 100% క్యాష్ బ్యాక్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ 100% అంటే 50-50 కూపన్స్ కాదు ఫ్రెండ్స్. 400 రూపీస్కి ఒకే ఒక కూపన్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఒకేసారి అదిగా 400 రూపీస్ డిస్కౌంట్ ఏ విధంగా పొందాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసి మాత్రమే ఆఫర్ని యూజ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దాని పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి న్యూ ఇయర్ సందర్భంగా జియో అనేది 100% క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అయితే 100% అనగానే ఇంతకు ముందు మనకి జియో 50 రూపీస్ ఓచర్స్ కింద 400 రూపీస్కి 8 ఓచర్స్ అనేది ఇచ్చేది. దాన్ని మనం ప్రతి రీఛార్జ్లో 50 రూపీస్ మాత్రమే యూజ్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్, 400 రూపీస్కి కలిపి ఒకే ఒక ఓచర్ 400 రూపీస్ ఓచర్ అనేది ఇస్తుంది. అయితే దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉండొచ్చు. అయితే దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలని అంటే, మనం ఈ ఓచర్ని రీఛార్జ్కి అనేది యూజ్ చేయలేము. దీన్ని మరి ఇంకెందుకు యూజ్ చేసుకోవచ్చు అంటే, షాపింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అయితే షాపింగ్ అనగానే మీరు పేటిఎం లాంటి వాటిల్లో యూజ్ చేయలేరు ఫ్రెండ్స్. దానికోసం జియో ఒక షాపింగ్ యాప్ అనేది ఉంది. దాన్ని జియో షాపింగ్ యాప్ అని అంటారు. ఇది మనకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అయిన తర్వాత మీరు ఈ 400 రూపీస్ ఓచర్ని దాంట్లో అనేది రెడీమ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. అదేంటంటే, మీరు మినిమం కార్ట్ వాల్యూ వచ్చేసి 1000 రూపీస్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఎలాగా పండగ సీజన్ కాబట్టి మీరు షాపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా షాపింగ్ అయితే చేస్తారు కాబట్టి మనకి 400 రూపీస్ ఓచర్ని అనేది యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది మనకి యూజ్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు మనం రీఛార్జ్ చేస్తే 50 రూపీస్ అనేది కట్ అయ్యేది. సో అది పెద్దగా యూజ్ అయ్యేది కదా. ఇప్పుడు 400 రూపీస్ ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద మనకి తగ్గుతుంది అంటే అది ఖచ్చితంగా మంచిదని నా అభిప్రాయం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ యొక్క ఓచర్ను పొందడానికి మన డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 లోపు మనం రీఛార్జ్ అయితే చేయాలి. మరి ఓచర్ ఎక్కడ వస్తుందంటే, మనకి మై జియో యాప్లోని ఓచర్ సెక్షన్లో మీకు ఈ ఓచర్ అనేది 400 రూపీస్ ఓచర్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ గ్యాప్లోనే ఈ ఓచర్ని యూజ్ చేసేయాలంటే అవసరం లేదు ఫ్రెండ్స్. మార్చ్ 15 వరకు ఈ ఓచర్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఈ ఓచర్ అనేది ఎక్స్పైర్ అవ్వకుండా అదే విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక షాపింగ్ చేసే అవసరం ఉంది, ఖచ్చితంగా నేను షాపింగ్ చేస్తానని అనుకుంటే మీరు హ్యాపీగా ఇప్పుడు 399 రూపీస్ రీఛార్జ్ అనేది జియోకి చేయండి. మీకు 400 రూపీస్ ఓచర్ అనేది వచ్చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, మనం ఇప్పుడు రీఛార్జ్ చేసినంత మాత్రాన మన కరెంట్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయి ఇప్పుడు చేసిన రీఛార్జ్ అనేది మనకి యాడ్ అవ్వదు. మన ప్లాన్ అనేది, ప్రస్తుతం ఉన్న ప్లాన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం చేసిన రీఛార్జ్ వరకు ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. సో దట్ మీకు ఈ ఆఫర్ అనేది ఏ విధంగా అనిపించింది, జియో అనేది ఈ న్యూ ఇయర్కి మంచి ఆఫర్ ఇచ్చిందని మీరు అనుకుంటున్నారా, ఏమనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ అశోక్ సైనింగ్ అప్, బాయ్. అండ్ మీరు నాతో పాటు చెప్పండి. జై హింద్.